ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. Hi, this is Arjun Kalyan. Like, share, and subscribe to Tree Media. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉప్మా తినేసింది అనే ఒక మంచి స్టోరీతో మనకి పరిచయం అయ్యి బిగ్ బాస్ 6తో చాలామంది గర్ల్స్ హార్ట్స్ దోచుకున్నారు ఆయన. హీజ్ అర్జున్ కళ్యాణ్. సో ఇది లాస్ట్ వీక్ ఆఫ్ బిగ్ బాస్ కాబట్టి ఆయన మాటల్లో బిగ్ బాస్కి సంబంధించి సీజన్ 7కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అర్జున్. హాయ్ ప్రియా. ఏంటి వాయిస్ మారింది ఏమన్నా? ఏం లేదు, అంటే కొంచెం క్యూట్ వస్తుంటే ఇస్తుంది రాగానే టీ తాగుతున్నా, అందుకని వాయిస్ అంటే ఓకేలే. అంటే మీ నవ్వంటే అమ్మాయిలు చాలా ఇష్టం కదా, అందుకని. సరే, ఓకే, నమ్మేసా. నిజంగా నిజంగా పింకీ ప్రామిస్. ఓకే. సో చూస్తున్నారా బిగ్ బాస్? అప్పుడప్పుడు మా అమ్మ పెడుతుంది. ఓకే. వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తుంటా. ఆంటీ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అనుకుంటా. మా అమ్మ పెద్ద ఫ్యాన్ బిగ్ బాస్. సో అంటే నేను ఇప్పుడు అన్ని బిగ్ బాస్ మీద అడగబోతున్నాను. మరి ఓకే, నాలెడ్జ్ అయితే ఉంది కదా? పర్వాలే కొంచెం. ఓకే, నాలెడ్జ్ ఉంది కాబట్టి నైని పావని ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని పెట్టినట్టున్నారు. అంటే అది ఆ వీక్ చూసా నేను. నేను కంటిన్యూస్ గా చూడలే, మన అన్ని ఎపిసోడ్లు చూడలేదు కానీ నైని పావని వచ్చినాక 2 అదే కొంతమంది సెకండ్ బ్యాచ్ వచ్చారు కదా, అప్పుడు ఆ ఓపెనింగ్ ఎపిసోడ్. అంటే మీరు ఆ ఎపిసోడ్ లో ఆ వీక్ లో నైని పావని కన్నా కొంచెం లెస్ స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అనుకున్నారు? మరి ఉన్నారు కానీ పేర్లు అన్ని మెన్షన్ చేయడం అనవసరం. బట్ ఐ ఫెల్ట్ నైని వాజ్ స్ట్రాంగర్ దెన్ ఆ కొత్తగా వచ్చిన బ్యాచ్ లో ఉన్న అమ్మాయిల కంటే కూడా మోస్ట్ స్ట్రాంగెస్ట్ అయితే తనే. ఓకే. సెకండ్ బ్యాచ్ లో వచ్చిన ఎవరెవరు వచ్చారు? అశ్విని అండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది, పూజ అనుకుంటా. పూజ. ఇద్దరేనా? పూజ. వాళ్ళిద్దరి మీద ఐ ఫెల్ట్ నైని వాజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. ఓకే. గేమ్ లో కూడా మీది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అప్పుడు అనుకున్నారు? డౌట్ ఏముంది అందులో? ష్యూరా? అంటే ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎందుకంటే తర్వాత తెలిసింది నాకు, ఓటింగ్ బాగుందని తెలిసింది నాకు. ఆఫ్లైన్ ఓటింగ్ కానీ తర్వాత మిగతా అంటే వాట్ ఎవర్ ఐ హర్డ్ వాజ్. అండ్ మీరు కంపేర్ చేసుకుంటే కూడా నేను ఎలిమినేట్ అయినప్పుడు దేర్ ఆర్ సమ్ కంటెస్టెంట్స్ హూ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్. పేర్లు ఎందుకు కానీ ఐ ఫెల్ట్ ఐ వాజ్ మచ్ బెటర్ పెర్ఫార్మర్ దాన్ దెమ్. టాస్క్స్ కానీ కంటెంట్ కానీ ఏదైనా అది కానీ రేవంత్ అది కంటెంట్ అని నేను చెప్పను కానీ బట్ దేర్ వాజ్ సమ్ ఫ్రెండ్షిప్ విచ్ దే పోర్ట్రేట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు బిగ్ బాస్ కి కంటెంట్ కావాలి, అది గొడవలు కానీ, ఏడుపు కానీ, కామెడీ కానీ, లవ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఈ కంటెంట్ అన్ని చూసుకుంటారు వాళ్ళు. సో ఐ వాజ్ గివింగ్ దెమ్ కంటెంట్, డ్రామా, వాట్ ఎవర్ డ్రామా దే నీడెడ్. సో శ్రీ సత్యకి మీకు మధ్య జరిగింది కంటెంట్ డ్రామా అయినా ఇట్ వాజ్ రియల్? ఇట్ వాజ్ ఫ్రెండ్షిప్, రియల్ ఫ్రెండ్షిప్. కానీ మాకు అలా చూపించలేదు కదా, ఇట్ వాజ్ లైక్ ఎ లవ్ అన్నట్టు చూపించారు. అంటే అలా పోర్ట్రే అయింది కొంచెం కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో. ఐ యూస్ టు లైక్ హర్, అందులో డౌట్ ఏం లేదు కానీ బట్ ఏంటంటే ఇట్ వాజ్ జస్ట్ ఒక ఫ్రెండ్లీ లైకింగ్ అంతే. ఎందుకు అర్జున్ అంత క్యూట్ గా చెప్తారు? అంటే అంటే లైక్ మీ వెనకాల అంత మంది పడుతుంటే మీరు ఎందుకు స్టిల్ ఏంటి? ఏం లేదే, అంటే పడట్లేదు అమ్మా, చాలా మాత్రం అలాంటిదేం లేదు. అలా ఏం లేదు. అయితే ఓకే, డోర్స్ ఆర్ ఓపెన్. అయితే ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటా? లేదమ్మా, చాలు. ఓకే. అమ్మాయిలంటే భయం వేస్తుంది. నేను కూడా అమ్మాయినే, చాలా సాఫ్ట్. బయట అందరూ అంటారు. ఓకే. యా. సో ఇప్పుడు కామన్ మ్యాన్ గా ఒక అబ్బాయి వచ్చాడు, పల్లవి ప్రశాంత్ అనేసి. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు, టాస్క్లు అవన్నీ. కొన్నిసార్లు అంటే నేను మొన్న ఎక్స్ప్రెస్ చేశా నా లైవ్ లో, కొన్ని చోట్ల నాకు తన బిహేవియర్ నచ్చలా. నామినేషన్స్ టైంలో రతిక, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఫన్. బిగ్ బాస్ నీడ్స్ దట్ ఫన్. ఆ ఫన్ ఇవ్వడంలో తప్పులేదు. ఇప్పుడు నేను శ్రీ సత్య కొన్ని టాస్క్లు ఆడిని కూడా ఫన్ గానే ఆడాం అవి. ఇప్పుడు వీకెండ్ టాస్క్స్ నాగ్ సార్ వచ్చినప్పుడు కొన్ని ఏమో సిల్లీ టాస్క్స్ ఏ ఉంటాయి, వాటికి పెద్ద మ్యాటరే ఉండదు. అందులో మేము కావాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళం. తను కూడా చేసేది, అరే నేను నీకు ఫుడ్ పెడతా, నువ్వు గేమ్ ఓడిపో, ఇలాంటివేవో చెప్పేది తను. బట్ అది మేము దాన్ని సీరియస్ గా తీసుకోవాలా, కానీ ఆడియన్స్ చాలా సీరియస్ గా తీసేసుకున్నారు.
సో అది అంతా అలా మిక్స్ అయిపోయి అలా మీకు అనిపించింది. ఎవరు తప్పు అనిపించింది రతిక అండ్ ప్రశాంత్ ది కంపేర్ చేస్తే? ఇద్దరిది తప్పలేదు ఆ మ్యాటర్లో. నాకంటే ఎవర్ ఐ థింక్ ఉంటే ఇద్దరిది తప్పు ఉండాలి, లేకపోతే ఇద్దరిది లేదు. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే యా అన్నట్టు. సో ఇద్దరు ఐ మీన్ ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ కాబట్టి వాళ్ళ ట్రాక్ అట్లా వెళ్ళింది. బట్ ఎనీవే లేటర్ ఆన్ హీ సెడ్ తన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు గేమ్ మార్చుకున్నాడు కదా, రియలైజ్ అయ్యాడు కదా తను. రియలైజ్ ఏముంది, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు అమ్మాయి పోక్ చేస్తే అబ్బాయి నార్మల్ గా ఉండరు. సో స్టార్ట్ చేసింది రతిక కాబట్టి, సో ప్రశాంత్ మేబీ ఇంటి అలా అని కొంచెం చెప్పి ఇన్నోసెంట్ కాబట్టి అలా ఐ కూడా డోంట్ తీసుకొచ్చారు. థింక్ పల్లవి ప్రశాంత్ అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోను. చాలా స్మార్ట్ తను. ఓకే, తన గేమ్ ప్లే లో తెలిసిపోతుంది కదా తను ఎంత స్మార్ట్ అన్నది. అవును గేమ్ ప్లే బాగా ఆడుతున్నాడు, బట్ నామినేషన్స్ లో ఇలాంటి కూడా వాటిలో తెలుస్తుంది. వీక్ ఏమో. లైక్ ద వే హీ కౌంటర్స్ పీపుల్. ఇప్పుడు వీళ్ళందరూ టీవీ యాక్టర్స్, ఎక్కడ భయం లేకుండా ఇచ్చేస్తున్నాడు కదా గట్టిగా. అవును, సో అంత ఇన్నోసెంట్ అయితే నేను అనుకోను. ఈస్ వెరీ స్మార్ట్. ఓకే, అందుకే ఇంతకాలం నడిచాడు. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ హీ విల్ విన్. ఓకే. నాకు అనిపిస్తుంది తనే గెలుస్తాడు అనిపిస్తుంది. కానీ అంటే లైక్ ఇది కూడా ఉంది బయట రూమర్, లైక్ స్టార్ మా బ్యాచ్ ని విన్ అయ్యేలా చేస్తారు, స్టార్ మా బ్యాచ్ ని పుష్ చేస్తున్నారు అనేసి. అయి ఉండొచ్చు, బట్ స్టార్మా ఆల్సో లుక్స్ ఫర్, అంటే దిస్ ఇస్ మై ఒపీనియన్, ఇది ఫ్యాక్ట్ అని నేను చెప్పలేను కానీ దే ఆల్సో లుక్ ఫర్ అ నైస్ స్టోరీ. ఒక మంచి స్టోరీ ఆర్క్ కోసం చూస్తారు. లైక్ ఒక కామన్ మ్యాన్ విన్నర్ అయితే అది చెప్పుకోవడానికి చాలా బాగుంటది కదా, వాళ్ళ టీఆర్పీ కూడా చాలా మంచి పుష్ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన కామన్ మ్యాన్ ఎవరు అంత స్ట్రాంగ్ గా ఆడలా. సో ఈ అబ్బాయి ఆడుతున్నాడు, ఇంత దూరం వచ్చాడు, అండ్ జనాల సపోర్ట్ కూడా చాలా హెవీగా ఉంది. సో ఖచ్చితంగా దే వోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ టు మేక్ హిమ్ అ విన్నర్. అండ్ వాళ్ళు ఏంటంటే ఆ టీఆర్పీ కూడా చూసుకుంటారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి రూరల్ సెక్షన్స్ లో, టౌన్స్ లో మంచి టీఆర్పీ వచ్చి ఉంటది. సో అది కూడా వాళ్ళ అది గ్రాప్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి. అవన్నీ వదిలేసి మన సీరియల్కి గెలిపిద్దాం ఎందుకంటే అగైన్ అది మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్. ఆల్రెడీ లాస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చింది మళ్ళీ, ఎందుకని చెప్పి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో ఈ సీజన్ లో బయటకు వెళ్ళిన వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, మొత్తం అందరిలో మీరు టాప్ 5 లో 1 2 3 4 5 అలా చెప్పాలంటే మీ ఒపీనియన్ ప్రకారం అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ జరగకుండా ఉంటే మేబీ ఇది లిస్ట్ అని 5 4 3 2 1 చెప్పండి. హూ డిజర్వ్స్? చాలా కష్టమైన క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కరు బాగా ఆడారు. నాకు ఇనీషియల్ ఫస్ట్ 5 to 7 weeks నాకు శివాజీ గారి గేమ్ ప్లే బాగా నచ్చింది. హిస్ స్ట్రాటజీస్, హిస్ మైండ్ ప్లే, ఆయన ఫిజికల్ గా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా హీ స్టిల్ ట్రైడ్ హిస్ బెస్ట్, లెవెల్ బెస్ట్. సో ఆ రకంగా నాకు శివాజీ గారు బాగా నచ్చారు. అండ్ అమర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ నాకు. మీకు అంటే అమర్ బయట కూడా అంతేనా? అంటే హీఈస్ ఎ వెరీ చైల్డిష్ గై, బట్ మంచోడు మనిషి. బయట మంచోడా అంటే లోపల డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారా? అయితే ఏదో ఒక ఫాల్స్ ఉండాలి, బయట ఇలాంటి వాడు అయి ఉండాలి, లేకపోతే లోపల అలాంటి వాడు అయి ఉండాలి. కొన్ని టైమ్స్ సైకోలా బిహేవ్ చేస్తున్నారు కదా. అంటే బేసికల్లీ అక్కడ ఉన్న ప్రెషర్ అలా ఉంటది, మెంటల్ ప్రెషర్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ మనకు ఒక మనిషి పడట్లేదంటే హౌస్ లో, అది ఎస్కలేట్ అయిపోతుంది ఆఫ్టర్ అ పాయింట్. ఎందుకంటే ఇంక మనకి ఇప్పుడు మనకి బయట వరల్డ్ లో ఒక మనిషితో మనం పడట్లేదు అనుకో, మనం మాట్లాడడం మానేస్తాం. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతోనే గేమ్స్ ఆడాలి, వాళ్ళతోనే ఫుడ్ వండి తినాలి, పడుకోవాలి. సో అదేంటంటే అది ఆ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోతుంది. అండ్ అది ఒక్కోసారి జెన్యున్ గానే ఉంటుంది, ఒక్కోసారి కొంచెం వీళ్ళు ఎగ్జాగరేట్ చేస్తారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కంటెంట్ అనుకోవచ్చు, ఇంకోటి ఏదో అనుకోవచ్చు. కొన్నిసార్లు నిజంగానే జెన్యున్ గానే బర్స్ట్ అవుతారు. అదేంటది మనకు తెలియదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది ఎంతవరకు జెన్యున్ కాదు అన్నది. చూసేవాళ్ళు, జడ్జ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అమర్కి ఏ విషయంలో అన్ఫేర్ అనిపించిందంటే తన్ని బాగా కిండల్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు హౌస్ మేట్సే తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలా సార్లు. అంటే చాలా ఫౌల్ గేమ్స్ ఆడారు అండ్ ఏడ్ చేస్తుంటారు, త్వరగా స్పోర్టివ్ గా ఉండరు, అందుకనే కదా తక్కువ చేస్తున్నారు. సో మనం ఎలా రెస్పాండ్ అయితే దాన్ని బట్టి రియాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఇప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది, ఇప్పుడు ఈజ్ అన్ యాక్టర్. ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రెండ్స్ తోటి బయట మాట్లాడుకునే పద్ధతి వేరే ఉంటది. when lot of cameras are watching, you have to be respectful towards the other contestants. సో ఎవరు అమర్దీప్ ని అలా కించపరిచేలా మాట్లాడుతున్నారు ఉన్నారులే, పేర్లే ఎందుకు గానీ. శివాజీ గారు ఏమో అంటే నేను 2-3 సార్లు చూసాను, నాట్ జస్ట్ హిమ్, శివాజీ గారే కాదు మిగతా వాళ్ళు కూడా
ఐ ఫెల్ట్ అన్నెసెసరీలీ తన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనిపించింది. అంటే కామెడీ రూపంలో తన్ని కొంచెం తొక్కుతున్నారు అనిపించింది. అంటే హీ మైట్ బి ప్లేయింగ్ బ్యాడ్ గేమ్. ఇప్పుడు అమర్ సరిగా ఆడుండకపోవచ్చు, బట్ అలా అని చెప్పి ఇలాగా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండాల్సిందేమో కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో అనిపించింది. అంటే బయట కూడా ఇలానే ఈజీగా అంటే తను కొంచెం స్పోర్టివ్ కాబట్టి స్పోర్టివ్ గా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈవెన్ ఐ వాజ్ సబ్జెక్ట్ టు దట్. నేనున్నప్పుడు కూడా నన్ను కూడా కొంతమంది ఇలాగ నేమ్స్ పెట్టి మాట్లాడడం, ఇలా పిచ్చి పిచ్చిగా పోకింగ్ చేయడం ఇలాంటివి జరిగాయి. కానీ నేను ఒక పాయింట్ తర్వాత నేను బస్ట్ అయిపోయి నేను వాపస్ రిటర్న్ ఇచ్చా, గొడవ వేసేసుకున్నాను వాళ్ళతోటి. కాకపోతే అమర్ అది చేయలేకపోతున్నాడు. అమర్కి ఆ ఫ్రెండ్షిప్, ఆ సీనియారిటీ ఎందుకు అంటే ఇప్పుడు శివాజీ గారి దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ ప్రశాంత్ దగ్గర ఉండదా? శివాజీ గారు ఏం చెప్పినా చాలా నైస్ గా, తిట్టినా కొట్టినా చాలా సైలెంట్ ఉంటాడు. అదే ఇప్పుడు శివాజీ గారు ఇండస్ట్రీ కాబట్టి తనకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ప్రశాంత్ కి ఆ యాంగిల్ తినకి లేదు కాబట్టి, అండ్ అట్ ద సేమ్ ఏజ్ ఇది ఉంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు ఆ ఫ్రీడమ్ తీసుకుని ఇవ్వగలుగుతున్నాడు. బట్ శివాజీ గారికి ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే ఆయనకి ఆ సీనియారిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి. అంటే మీరు ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా? అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పర్సన్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, కామనర్ కాబట్టి కామనర్ అని చెప్పట్లా, సేమ్ ఏజ్ కాబట్టి. సేమ్ ఏజ్ కాబట్టి అంటే అప్ టు ఇప్పుడు లిమిట్ ఇదే ఉంటది. బిహేవియర్ ఐ థింక్ తను మిగతా కంటెస్టెంట్స్ ఎవరితో కూడా చేయలేదు. ఓన్లీ ప్రశాంత్ వచ్చేసరికి వేరే వాళ్ళతో కూడా గొడవ పడ్డాడు కదా. ఎవరితో? గౌతమ్తో గొడవ పడ్డా? గొడవలు ఈస్ కామన్, బట్ ప్రశాంత్ ని ఇప్పుడు శివాజీ గారు అమర్దీప్ ని హర్ట్ చేస్తున్నారని మీరు అన్నారు కదా ఇందాక, కొన్ని వర్డ్స్ ఫ్యూ పీపుల్ అన్నెసరీగా. సో అమర్దీప్ ప్రశాంత్ ని అలా చేస్తున్నాడని చాలా మంది వ్యూవర్స్ కనిపిస్తుంది. ఈజీగా మాట్లాడడం. మీరు మొన్న నాగ్ సార్ కూడా తిట్టారు, లైక్ ఎందుకు పుష్ చేస్తున్నావు అనేసి. అండ్ రెచ్చగొట్టుకని చాలా సైకో లాగా గొంతు పోయేలా అరవడం. బయట ఇలాంటి నేచర్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? లేదు, నేను అంత ఫ్రెండ్ కాదు. నేను అంటే ఐ నో హిమ్ యాజ్ అ. సో మీకేమనిపించింది? కంటెంట్ కోసం అనిపించిందా? అది నేను పూర్తిగా చూడలేదు కదా, నాకు తెలియదు సరిగా. పూర్తిగా చూస్తే నేను చెప్పగలుగుతా గానీ అగైన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తే అది వేరే విధంగా కన్వే ఛాన్స్ ఉంది. మీ ఒపీనియన్ జస్ట్ కన్వే చేయండి. అంటే ఇప్పుడు నేను చూసిన కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో తిను ప్రశాంత్ అలా బిహేవ్ చేయకూడదని నాకు అనిపించింది. బట్ ఏంటంటే అలా ఎందుకు చేస్తున్నాడు, ఇతనితో ఎందుకు చేయట్లేదు అంటే ఇతను సీనియర్ కాబట్టి ఇతనితో చేయలేకపోతున్నాడు. ఆబ్వియస్లీ ఆ సీనియారిటీ అది అడ్డొచ్చేసి మనోడు ఆగిపోతున్నాడు. ఇతనితో ఎందుకు చేస్తున్నాడు అంటే మరి కామనర్ యాంగిల్ అయి ఉండొచ్చు, మేబీ ఆ భావం అయి ఉండొచ్చు, పుష్ చేస్తున్నాడు కదా అలా అని కూడా కాదు. కానీ సేమ్ ఏజ్ తో ఉండే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఏజ్ అనుకో, మనం మాట్లాడుకునే ఇది పద్ధతి స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు శివాజీ గారితో ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటున్నాడు కానీ ఇప్పుడు అర్జున్ తో కూడా అట్లనే ఉంటున్నట్టున్నాడు, అంబటి అర్జున్ తో కూడా. బట్ వేరే కంటెస్టెంట్స్ ఇంకెవరున్నారు? తేజతో అలా ఉండలా, గౌతమ్తో అలా ఉండలేదు, ఇంకెవరున్నారు? యావర్తో కూడా అలా ఉండలేదు, యావర్తో కూడా గొడవ వేసుకున్నాడు కదా. సో సేమ్ ఏజ్ తో ఉన్న ఫ్రీడమ్ అదే గానీ ప్రశాంత్ తక్కువ ఈయన ఎక్కువ అని కాదు. నేనైతే అట్లా ఆలోచిస్తున్నా. ప్రశాంత్ అవుట్ సైడర్, కామనర్ కాబట్టి చులకన భావం నేను అనుకోవట్లా. సేమ్ ఏజ్ కాబట్టి అలా ఫ్రీడమ్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. బట్ ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా అట్లా బిహేవ్ చేయకూడదు. బికాజ్ ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఇలాంటి ఒక గేమ్ షోలో ఉన్నాం, అందరం చూస్తున్నారు. సో ఒక మనిషిని ఇంకో మనిషిని తక్కువ చేసి మాట్లాడడం రాంగ్ అసలు. అది చేయకూడదు. అది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఐ లైక్ అంబటి అర్జున్. ఎందుకు? అతను మిగతాలతో అసలు ద వే హీ హ్యాండిల్స్ హిమ్సెల్ఫ్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, విచ్ ఇస్ గుడ్. అలా ఉండడం బెటర్. సో ఈ బ్యాచ్ కాదు, ఆ బ్యాచ్ కాదు, కానీ ఇక్కడ చెప్తుంటారు. అంటే అది అలా మనం వీళ్ళు పోర్ట్రే చేస్తారు ఎడిటర్స్. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఇంకా ఏం పని ఉంటది? అది కూడా తిన స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. దట్ కుడ్ బి బేసికలీ బిగ్ బాస్ అంటేనే మైండ్ గేమ్. సో హిస్ స్ట్రాటజీ ఈస్ ట్రైయింగ్ టు పోక్ బోత్ ద పార్టీస్. మళ్ళీ ఇద్దరిని అట్లా చేసి అలా ప్రొవోక్ చేస్తున్నాడే అనుకోవచ్చు. అంతేగాని ఎక్కడ ఏ మనుషులు తక్కువ చేసి మాట్లాడట్లా, ఫౌల్ గేమ్ ఆడలేదు, వెరీ గుడ్ బిహేవియర్, గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. ఐ లైక్ ఈ స్మైల్, చాలా జెన్యూన్ గా ఉంటది ఆ అబ్బాయి స్మైల్. సో నాకు అందరిలో ఇప్పుడు సోఫార్ అందరి కంటెస్టెంట్ నాకు అంబటి ఇష్టం. మీరు స్పా బ్యాచ్, స్పై బ్యాచ్?
అంబటి అర్జున్ రెండు ఏక్ బ్యాచ్లు నిరంజన్ కాదు, బ్యాచ్. రెండు బ్యాచ్లు సపోర్ట్ చేయను నేను. అంటే జనరల్ గా ఈ సీజన్ లో ఉన్న అబ్బాయిల్లో ఎవరినన్నా చూసినప్పుడు ఈ అబ్బాయి నాలా ఉన్నాడు, సైలెంట్ గా, కామ్ గా, డీసెంట్ గా, అలా ఎవరికన్నా మీరు కనెక్ట్ అయ్యారా? నాకు అర్జున్ ప్లేనే నచ్చింది. ఓకే. యా, ఐ లైక్ దిస్ గేమ్ ప్లే. ఇంకా మిగతా వాళ్ళదే అంతగా కనెక్ట్ అవ్వాల. మిగతా వాళ్ళ గేమ్ ఎవరికి అవ్వలేదు. నేను కొన్ని వర్డ్స్ అండ్ చెప్తాను నాకు ఐ లైక్ నైని పావనీస్ గేమ్ ప్లే ఆల్సో. కానీ 1 వీక్ లో వెళ్ళిపోయింది. Yeah. ప్రియాంక కూడా బాగా ఆడుతుంది గేమ్. సో నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, అవి ఎవరికి మ్యాచ్ అవుతాయో ఆ ట్యాగ్ మీరు ఇవ్వాలి. ఓకే డిప్లొమాటిక్ ఆన్సర్స్ అస్సలు ఇవ్వకూడదు, ఓన్లీ సరే. నేమ్ మాత్రం చెప్పాలి. ఓకే. మంచి పేరుకి మారు పేరు. ఇట్స్ మేబీ అంబటి అర్జున్కి ఇవ్వచ్చు. ఓకే. యా, చైల్డ్ డిష్ అమర్. అమర్. ఆ. ఫైటర్ అంటే ఇంకా నెవర్ గివ్ అప్ అనే స్పోర్టివ్నెస్ ఉంటుంది. ఫైటర్ కెన్ బి ప్రశాంత్ ఆర్ యావర్. వాళ్ళిద్దరు ఆర్ యావర్. ప్రశాంత్కి ఇవ్వచ్చు. ఓకే. యావర్ కూడా సూటబుల్ దానికి. ఇంటెలిజెంట్. శివాజీ గారు. మెచ్యూర్డ్ కొంచెం ఒకటే. ప్రియాంక. బ్యాడ్ వర్డ్స్ చిన్ని చిన్ని సైకోటిక్ నేచర్ ఉంది, అలా Big Boss. చెప్పొచ్చు కదా. బిగ్ బాస్ కన్నింగ్ నేచర్. ఎడిటర్ టీమ్ వాళ్ళ కంటెస్టెంట్స్ కాదు కదా. కాదు, వాళ్ళని అలా పోర్ట్రే చేసేదే వీళ్ళు. మిమ్మల్ని అలా పోర్ట్రే చేసింది కూడా వాళ్ళే. ఎవరినైనా ఉమ్, ఇప్పుడు నేను ఒక క్లిప్ చూసా. దిస్ ఇస్ వెరీ ఓల్డ్ క్లిప్. ఉమ్, ప్రశాంత్ ఫస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు ఉమ్. వీళ్ళు మొహం మార్చుకుని చూస్తున్నారు అన్నట్టు క్లిప్ వేశారు. అవును, ప్రియాంక. కానీ 24/7 లో అలా ఉండదు. వాళ్ళు క్లాప్ చేస్తా ఉంటారు, అది అర్థంలో కనిపిస్తుంది. మిర్రర్ లో ఉంటది. సో వై ఇలా బ్యాడ్ గా పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు కదా. బట్ ఏంటంటే జనాలకి ఇలా రక్తి కట్టించడానికి అలా చేస్తారు వాళ్ళు. అలానా. Yeah. ఓకే. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు Mm. లోపల పైరప్ అవుతుంటారు అనేసి. అవి మీకు బిగ్ బాస్ నుండి కానీ లైక్ నాగార్జున గారి నుండి కానీ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల మీరు ఇలా పైరప్ అయ్యి ఆడండి, ఇలా ఆడండి అని ఏమన్నా చెప్తుంటారా? పెయిరప్ వీళ్ళతో అనే చెప్పరు వాళ్ళు. Mm. ఇప్పుడు ఏదన్నా ఒక ఫ్రెండ్షిప్ ట్రాక్, లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటే దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు. బాగుందని, బాగాలేదని, ఆర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అని Mm. అలా చెప్తారు. ఆర్ Okay. జోకులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మా సీజన్ లో నేను సత్య కొంచెం ఫస్ట్ లో మేము ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మేము కలిసి ఆడేవాళ్ళం. Mm. కాకపోతే ఒక హోటల్ టాస్క్ లో అది కాస్త రొమాంటిక్ అయిపోయింది. Mm. బికాస్ ద వే దే ఎడిటెడ్ ఇట్. Mm. ఎందుకంటే మేము ఇలా బెంచ్ మీద కూర్చుని ఇలా చేసుకుని ఇలా మాట్లాడేది, Mm. అదంతా కొంచెం రొమాంటిక్ గా పోర్ట్రే చేశారు. అమ్మాయి నాకు ఫుడ్ పెట్టేది, Mm. అవన్నీ టాస్క్ లో భాగం అదంతా. Ah. అంటే సో అక్కడ వాళ్ళు ఇచ్చిన వాటిని సర్వీస్ కొంచెం, అది. mm, ఇప్పుడు ఏంటంటే ఓకే, ఇక్కడ బెంచ్ మీద తీసుకుంటే ఫోటో తీసుకుంటే ఇంత సర్వీసు, mm, ఫుడ్ పెడితే ఇంత సర్వీసు, ఇవన్నీ టాస్క్ లో భాగం ఇదంతా. mm, అది ఏంటంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి పెట్టేటప్పుడు అది ఇంకా లవ్ ట్రాక్ అనుకున్నారు. mm, సో దెన్ వీకెండ్ వచ్చినప్పుడు సార్ వచ్చి మాట్లాడేది, mm, అండ్ ఏంటి ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని కాన్షియస్ చేస్తారు వాళ్ళు. mm. దెన్ వి స్టార్టెడ్ అవాయిడింగ్ ఈచ్ అదర్. అరే Okay. ఇలా మన ఫ్రెండ్షిప్ ఇట్లా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి. Mm. అండ్ తర్వాత మేము సరే కలిసి ఆడలేదు అని చెప్పి మళ్ళీ ఆడియన్స్ వచ్చి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ, Mm. మీ ఇద్దరు కలిసి ఆడట్లేదు, కలిసి ఆడండి Mm. అని మళ్ళీ ఇంకొకసారి ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఓకే. సో అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. Yeah. బయట నుండి కూడా ఏమన్నా ఇన్పుట్స్ లోపలికి రావడం అలా జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ నుండి కానీ, నైబర్స్ నుండి, or మీ అంటే- పిఆర్ టీమ్స్ నుండి? వస్తాయి, చాలా ఇంప్లైడ్ వస్తాయి. ఓకే. అది మనం అర్థం అంటే చేసుకున్నాడు. లైక్ వాట్ యు మీన్ బై దట్? వస్తాయంటే ఇంకా వస్తాయి కొన్ని ఫీడ్బ్యాక్. అంటే ప్రాపర్ గా రాదు, కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు ఆర్ ఫోన్ ఇలా మాట్లాడేవి కొన్ని ఉంటాయి, జరుగుతాయి కదా. యా. అండ్ మనకి వచ్చే కాస్ట్యూమ్స్ లో గానీ, ఇప్పుడు రెడ్ కలర్ ఏవో మాట్లాడుకుంటారు కొన్ని. ఓకే. రెడ్ కలర్ కాస్ట్యూమ్ అంటే నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, అచ్చా. ఓకే. అలాంటివి ఏవో కొన్ని వస్తాయి. ఓకే. ఇంప్లైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆర్ వీళ్ళని అవాయిడ్ చేయి, వీళ్ళని ఆడు, Mm. అలాంటివి ఏవో కొన్ని. ఎలా వస్తాయి? ఐ మీన్ అంటే బయట వాళ్ళతో మీకు కనెక్షన్ ఉండదు కదా. అదే ఈ ఫ్యామిలీ వీక్ లో గానీ, Ah. ఆర్ ఫోన్ వీక్ లో గానీ, ఫోన్ లో మాట్లాడినప్పుడు గానీ, వీడియోలో గానీ, ఓకే. వాళ్ళు వీడియో కాల్ లో వచ్చి మాట్లాడతారు కదా. కానీ అదంతా మనకి బయటకి వినిపిస్తారు కదా. అంత రాదుగా ఫుటేజ్, ఓకే. కొంచెమే వస్తుంది. ఓకే. యా, సో బయట నుండి అయితే కొన్ని ఇన్పుట్స్ అంటే లోపలికి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ రాదు. Mm. ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అంతే, ఓకే. తెలుసుకోవాలి. ఓకే. 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 ఓహో ఇట్లా. ఇప్పుడు బయట నుంచి ఫీడ్బ్యాక్ అంటే కూడా నాకు సార్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కువ మాకు. ఓకే. సో ఆయన మాట్లాడే మాటలను అర్థమైపోతుంది Mm, mm, బయట ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి అనేది. mm. నాకు సార్ ఎపిసోడ్ అయిపోయాక అందరం కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఓహో ఇలా ఆయన ఇలా అన్నారా ఏంటి,
పరిస్థితి ఏంటి, ఇది సరిగా వెళ్ళట్లేదా, ఉమ్, ఇది బాగా పోట్రీ అవుతుందా, అవ్వట్లేదా. ఉమ్, మా విషయంలో మాకు డిఫరెంట్, అంటే వేరేగా చెప్పేవాళ్ళు మాకు, ఉమ్, ఏంటి ఇది బాగా వెళ్తుందా లేదా, ఏంటి మాకు అర్థం కావట్లా, షుడ్ వి కంటిన్యూ ప్లేయింగ్ టుగెదర్ ఆర్ నాట్. ఉమ్. సో ఇలాంటి డౌట్స్ అన్ని ఉండేవి. ఓకే. అది నాగార్జున గారు పార్షియాలిటీ చూపిస్తారంటే మీరు దానికి ఇస్తాను. I wouldn't complain or blame Nagzar because Nagzar is only following instructions. ఆయనకి ఆన్ ఇయర్ పీస్ ఆ షో ఉంటుంది, పోనీ ఇయర్ షో పీస్ ఉంటుంది, వాళ్ళు ఆయనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అదే ఫాలో అవుతారు ఆయన. అదే అన్ఫైర్ ఎలిమినేషన్స్ కానీ ఒకరిని అసలు హైలైట్ చేయడం, ఎలిమినేషన్స్ ఆయనకి సంబంధమే లేదు. యా అది ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ షో టీమ్ కావాలని కొంతమందిని హైలైట్ చేయడం, కావాలని కొంతమందిని డిగ్రేడ్ చేయడం, అదంతా టీమ్ దే బాధ్యత. ఓకే. దానికి మీరు ఇస్తాను అంటున్నాను, ఇలా జరుగుతున్నాయి అంటే. నాకు అనిపించింది చాలా సార్లు ఆయన ఉమ్, కొంచెం కొంతమంది కంటెస్టెంట్స్ కి ఫేవరబుల్ గా ఉమ్, ఉంది షో అని అర్థమైంది నాకు కూడా. మా సీజన్ లో మాకే థర్డ్ వీక్ లో అర్థమైపోయింది. ఓకే. మా థర్డ్ వీక్ లోనే మా సీజన్ లో విన్నర్ ఎవరో మాకు తెలిసిపోయింది, మాకు అందరికీ తెలిసిపోయింది. ఓకే. తెలిసిపోయి మేము ఒకరి ముఖం వాళ్ళు చూసుకున్నాం, ఏంట్రా ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. ఉమ్, అండ్ అప్పుడు ఇంకా టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ఓహో ఓకే, ఈ మనిషి విన్నర్ అవుతాడు, సో మనం వీళ్ళ చుట్టూ ఉందాం, మనం ఉమ్, అలాగా ఆర్ వీడికి అగేన్స్ట్కి వెళ్దాం, ఓకే. ఇలా ఫామ్ అయిపోయాయి. ఉమ్. సో అట్లా. మీ లైఫ్ ని మీరు బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ గా కన్సిడర్ చేస్తారా? అంటే ఏమన్నా మీకు మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ, ఫిల్మ్స్ కానీ, కెరియర్ గ్రో అవ్వడం కానీ? కెరీర్ అయితే ఆబ్వియస్లీ కొంచెం గ్రో అయింది. ఉమ్, ఐ వుడెంట్ సే అస్సలు అలా గాల్లో ఎగిరిపోయిందని చెప్పను, కానీ ఉమ్, కొంచెం అయితే హెల్ప్ అయింది. ఓకే. డెఫినెట్లీ రీచ్ అయితే వచ్చింది. ఉమ్, ఆ విషయంలో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బిగ్ బాస్. ఓకే. నాట్ జస్ట్ బిగ్ బాస్, బీబీ జోడీ కూడా. ఇన్ఫాక్ట్ ఉమ్, బిగ్ బాస్ కంటే కూడా బీబీ జోడీ ద్వారా నేను ఇంకా ఆడియన్స్ లో చాలా బాగా వెళ్ళా. ఉమ్, ఆ రీచ్ అయితే మంచిగా వచ్చింది. ఉమ్. అండ్ అది దాన్ని నేను ఎన్కాష్ చేసుకోవాలి. మీది అండ్ వాసంతి గారిది చాలా ఎక్కువ హైలైట్ అయింది కదా బేబీ జోడీలో. Yeah. అవును, సో తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి మీరు ఎప్పుడు? చూద్దాం చూద్దాం చూద్దాం. చూద్దాం. అమ్మాయి దొరకాలిగా, మంచి అమ్మాయి. అమ్మాయిలు ఉన్నారు, లిస్ట్ పంపించమంటారా ఫోన్ కి? వద్దులే అమ్మా, మీరు అమ్మాయిలంటే నాకు భయం వేస్తుంది. అదేంటి అమ్మాయిలకి భయపడ్డు? అమ్మో, మీ అమ్మాయిలు మళ్ళీ చాలా వేరే డౌట్లు వస్తాయి, అమ్మాయిలకి భయపడుతున్నారు ఏంటంటే. మీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు. మీరు తెలివి తక్కువలా? మీ అంత కాదులే. అంటే తెలివి తక్కువనా ఎక్కువనా? మీకంటే తెలివి తక్కువే, ఒప్పుకుంటానండి. అయితే ఓకే. Yeah. ఓకే. మిమ్మల్ని మమ్మో అసలు లేదా కొన్ని క్వాలిటీస్ చెప్పొచ్చు కదా అర్జున్, అంటే ఈ క్వాలిటీస్ ఉంటే నాకు అమ్మాయి నచ్చుతుందని. క్వాలిటీస్ కాదు, అలా మనం మెజర్ చేసి తూకం వేసుకుని చేయలేం కదా. అంటే జనరల్ గా ఇలా ఉంటే బేసికలీ బాగుంటుంది. వైబ్ మ్యాచ్ అవ్వాలి, సెట్ అవ్వాలి, అండ్ ఆనెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. యా, అవన్నీ కలిస్తే అప్పుడు బాగుంటుంది. ఇందాక మీరు బీబీ జోడీ అంటే గుర్తొచ్చింది, సందీప్ మాస్టర్ కూడా బీబీ జోడీలో. ఆయన వేరే, అది నీతోనే డాన్స్. ఆయనతో మీకు బయట పరిచయం ఏమైనా? నేను మొన్న ఒక ఈవెంట్ లో కలిసా. ఓకే. స్టార్ మాల్ ఒక ఈవెంట్ చేసాం. ఫన్, వి హ్యాడ్ గుడ్ ఫన్, మంచి కామెడీ వేసుకున్నాం, ఓకే. ఆ జోకులు వేసుకున్నాం పిచ్చి పిచ్చిగా. ఓకే. ఐ లైక్ హిస్ డాన్స్, వెరీ వెరీ గుడ్ డాన్సర్. ఇప్పుడు మీరు కూడా మంచి డాన్సర్ కదా? పర్లేదు, ఆయన అంత కాదు, బట్ ఓకే, మేనేజబుల్. మేనేజబుల్. ఓకే. ఎప్పుడు చూస్తున్నాం మళ్ళీ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లో? హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆర్ జనవరి ఎండింగ్ లో మూవీ ఒకటి రావచ్చు బయటికి. ఓకే. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక నాకు బాగా ప్లస్ అయింది ఏంటంటే, కొంచెం అట్లీస్ట్ ఇప్పుడు అంతకుముందు ఒక ప్రాజెక్ట్కి ఎక్కాలంటే 10 స్టెప్స్ ఎక్కాల్సి వచ్చేది, ఇప్పుడు ఒక 7 స్టెప్స్ వరకు ఎక్కితే సరిపోతుంది. ఓకే. అండ్ కొంచెం కొంచెం బెటర్ అయింది. అంటే ఓకే, ఈ మనిషి అంతకుముందు ఏంటంటే ఎవరు సినిమాలో ఎవరు చేస్తున్నారంటే పెద్దగా ఫేమస్ కాదు. ఇప్పుడు బిగ్ బాస్ లో చేశాడు ఈ అబ్బాయి, బీబీ జోడీ చేశాడంటే ఓకే. సో కొంచెం అట్లీస్ట్ ఓటీటీ పరంగా వాట్ ఎవర్ కొంచెం అయితే రికగ్నిషన్ ఉంది. అండ్ నేను బిగ్ బాస్ కి ముందర ఐ డిడ్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు. నౌ దే ఆర్ డబ్బింగ్ ఇన్ తమిళ్ అండ్ కన్నడ ఆల్సో. ఓకే. అది మరి బిగ్ బాస్ ఎఫెక్ట్ నాకు తెలీదు, బట్ ఏంటంటే కొంచెం ఆ ఇదైతే ఉంది, కొంచెం పర్వాలా. ఓకే. సో ఇప్పుడు విన్నర్ ఇందాక మర్చిపోయాం మనం ఒక క్వశ్చన్, టాప్ 5 ని కింద నుండి పైకి లిస్ట్ అవుట్ చేయమని చెప్పాను. రైట్, ఐ విల్. అంటే టాప్ 5 కాదు, టాప్ 5 చెప్పారా? కింద మొత్తం నుండి పైకి సీజన్ లోకి 5, 4, బెస్ట్ 3, 2, 1. కంటెస్టెంట్స్. నంబర్ 1 అర్జున్ ఫర్ మీ. నెంబర్ 2 వుడ్ బి
ఇట్స్ ఎ క్లోజ్ టై బిట్వీన్ శివాజీ అండ్ ప్రశాంత్. I will probably go with Prashant. Second, I'll give it to Prashant. Third, Shivaji garu. Okay. Fourth, again, it's a tie between Amar and Priyanka. Amar టాస్క్లు కొన్ని సరిగా ఆడకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ చాలా ఇచ్చాడు. ఫౌల్ గేమ్స్ ఆడా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫౌల్ గేమ్స్ రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఇప్పుడు బిగ్ బాస్ షోకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. తను ఏంటంటే అన్ని యాంగిల్స్ లో మొత్తం ఇచ్చాడు ఎంటర్టైన్మెంట్. వెదర్ ఇట్స్ ఫన్నీ, కామెడీ, సిల్లీ, ఏడుపు, ఈ మీరు చెప్పేస్తున్న ఫౌల్ గేమ్స్ గానీ, గొడవలు గానీ, ఇప్పుడు బిగ్ బాస్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ పరంగా 100% ఇచ్చాడు. సకల కళా నైపుణ్యం. ఇప్పుడు ప్రశాంత్ అంత ఇవ్వాల ఇతను ఇచ్చిన రేంజ్ లో, బట్ ప్రశాంత్ టాస్క్లు బాగా ఆడాడు. బిహేవియర్ వాజ్ ఆల్సో గుడ్. శివాజీ గారు కూడా అంతే, టాస్క్లు అంతా ఆడలా, బట్ హిజ్ మైండ్ గేమ్స్ అండ్ హిస్ బిహేవియర్ వాజ్ గుడ్. ఏదో ఒకటి రెండు అన్నెసరీ మాటలు మాట్లాడారు అమ్మాయిల గురించి. అపార్ట్ ఫ్రమ్ దాట్ అలా ఆలోచించుకుంటే ఎంటర్టైన్మెంట్ వైజ్ ఐ థింక్ అమర్ ఇస్ టాప్. అన్నెసరీ మాటలని మీకు అనిపించాయా? అంటే లైక్ అంటే అది హీట్ ఆఫ్ మూమెంట్ లో అన్నాడు పాపం ఆయన, బట్ ఇట్ వాస్ జనరల్ గా పెద్దవాళ్ళ ఇంట్లో అనే వర్డ్ లానే అనిపించింది. అంటే నాకు కూడా అలానే అనిపించింది. ఇట్ వాస్ డెఫినెట్లీ అన్నెసరీ. అంటే షో నేను ఇందాక చెప్పినట్టు మనం ఇంతమంది మన ఇంట్లో మాట్లాడుకునే మాటలు షోలో మాట్లాడకూడదు. అవును, ఫ్రెండ్స్ తో అంత పెద్ద వ్యక్తిని అలా ప్రొవోక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది తప్పు కాదు, అది తప్పే, అది కూడా తప్పే. ఆమెను నేను సపోర్ట్ చేయట్లా, ఈయనని సపోర్ట్ చేయట్లా. నా ప్రాబ్లం వచ్చేసి బిగ్ బాస్ టీమ్ తోనే. ఇప్పుడు నువ్వు ఈయనన్న మాటలు తీసుకుని దానికి జెండర్ డిస్క్రిమినేషన్ వేసి ఈక్వాలిటీ, నువ్వు ఇట్లా అంటావు అమ్మాయిని అని చెప్పి ఆయన ప్రొవోక్ చేసినప్పుడు ఇదే బిహేవియర్ ఆమెతో ఎందుకు చూపించలేదు? ఆమెనే కాదు, ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా. ఇప్పుడు వెన్ యూఆర్ ట్రీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ ఈక్వల్స్, ఇక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు అన్నప్పుడు అందరినీ ఈక్వల్ గా చూడు. నువ్వు మళ్ళీ ఈయన మాటలు నువ్వు మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు వేసావు? ఈయన ఎందుకు తిట్టావు? అది ఇంకో పరాయి మనిషిని నువ్వు ఎట్లయితే ట్రీట్ చేసాడు అట్లనే చూడొచ్చు కదా. అరే ఈ అమ్మాయిని ఇట్లా అన్నాడా, కాలుకేసి తొక్కుతావా, అలా ఇలా ఎందుకు? అది కూడా ఇప్పుడు ఒక వేరే కంటెస్టెంట్ అన్నట్టుగానే ట్రీట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అందరిని తిట్టుకుంటున్నారు, శోభానే కాదు వేరే వాళ్ళందరూ కూడా, దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ అందరిని తిట్టుకున్నారు. అక్కడ ఎప్పుడు రాని జెండర్ డిస్క్రిమినేషన్ ఈ ఒక్క పాయింట్ లోనే వచ్చింది. అదే నాకు నచ్చలా. నేను అదే పెట్టా ట్విట్టర్ లో. పెడితే అసలు ఈ పిఆర్ బ్యాచ్లు రెడీగా వేసుకున్నారు గట్టిగా. రెడీగా ఉంటారు పిఆర్ అకౌంట్స్ అన్ని మనం తిట్టడానికి. నువ్వేం చేసావు, నువ్వేం పీకావు. నేను అన్న పాయింట్ ఏంటంటే నేను అక్కడ శివాజీని సపోర్ట్ చేయట్లా, శోభాని సపోర్ట్ చేయట్లా. బిగ్ బాస్ టీమ్ ను ఒకళ్ళనే తీసుకుని నువ్వు ఇలా అనకూడదు అనడం తప్పు. ఎందుకంటే అక్కడ అందరిని తిట్టుకుంటున్నారు. అలా అన్నప్పుడు అందరినీ పాయింట్ అవుట్ చేయి. నువ్వు ఇంత సీనియర్ యాక్టర్ ని నువ్వు ఇలా బ్యాడ్ బిహేవియర్ చేయడం కరెక్టా? నువ్వు ఆ అమ్మాయిని తిట్టొచ్చు కదా. పోనీ నువ్వు అంతకుముందు వేరే కంటెస్టెంట్స్ అబ్బాయిల్ని ఏదో పిచ్చిగా పిచ్చోడా ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ ఆల్ కామన్. నాకు ఏ పాయింట్ లో నాకు తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద గేమ్ ఈజ్. ఆ టైంలో యూ విల్ లూజ్ యువర్ పోతుంది, తిట్టుకుంటాము. తిట్టుకున్నప్పుడు అది ఫెలో ప్లేయర్స్ తిట్టుకుంటున్నట్టుగానే చూడు, కానీ నువ్వు మళ్ళీ అందులో జెండర్ని తీసుకురాకు. బట్ ఈ ఒక్క పాయింట్ లో జెండర్ ఎందుకు తీసుకొచ్చా అది నాకు నచ్చలా. ఎందుకని ఈయన తొక్కడం అనిపించింది నాకు అట్లా అనిపించింది. కానీ ఫస్ట్ నుండి కూడా శివాజీని లేపింది హోస్టే కదా, అంటే లైక్ బిగ్ బాస్ టీమే కదా, కావాలని అవసరం లేని హైప్ ఇచ్చి. అది నాకు తెలీదు, అవసరం నేను హైప్ నేను అన్న గానీ లాస్ట్ లో ఈక్వేషన్స్ మారుతాయి కదా. ఇప్పుడు ఒకళ్ళని గెలిపించాలనుకుంటే ఒకళ్ళు తొక్కాలి కదా. అది సో ఇట్స్ ఆల్ బిగ్ బాస్ గేమ్ ప్లాన్, బిగ్ బాస్ గేమ్ అది. అంటే బహుశా ఆడియన్స్ కూడా చిరాకు వచ్చి ఉంటది, ఏంటి వీళ్ళని ఊరికి అసలు శివాజీ గారిని ఏం అనట్లేదు ఏంటి, అడ్రస్ చేయట్లేదు మాటలు. ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ లో శివాజీ గారు నాగ్జార్ ముందే ప్రియాంక నువ్వు ఆగమ్మ ఏదో మాడుతుంటాడు ఆయన. అప్పుడు నాగ్జార్ ప్రియాంక అని అన్నారు కానీ శివాజీ గారిని అనలా. ప్రియాంక ప్లీజ్ సిట్ డౌన్ మాట్లాడుకో అని అన్నారు కానీ శివాజీ నువ్వు ఆపు అని ఆయన అనలా నాగ్జార్. సో అవి బ్యాలెన్స్ అవుట్ చేయడానికి మేబీ ఈ ఇన్స్టెన్స్ లో శివాజీ గారిని వీళ్ళు తిట్టారేమో, అది బ్యాలెన్స్ చేయడానికి లేదు మేము అందరితోనూ న్యూట్రల్ గానే ఉంటాం అని చెప్పుకోవడానికి అలా చేశారేమో అనిపించింది. బికాస్ ఈ ఎపిసోడ్ లో చూస్తే ఓన్లీ ఆ స్పై బ్యాచ్ ని టార్గెట్ చేసినట్టున్నారు. బికాస్ శివాజీ, ప్రశాంత్, ఎవరి ముగ్గురిని తిట్టినట్టున్నారు ఎపిసోడ్ లో.
అవును. అది బ్యాలెన్స్ అవుట్ చేయడానికి. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాము, సో వీళ్ళని కొంచెం న్యూట్రలైజ్ చేద్దాం అని చెప్పి అలా చేసి ఉండొచ్చు. ఇదంతా స్ట్రాటజీ వాళ్ళది, టీమ్ స్ట్రాటజీ అది. ఓకే. ఫైనల్ గా నేను ఈ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తాను, మీకు టక్కున ఏమనిపిస్తే అది ఒక లైన్ కానీ వర్డ్ కానీ చెప్పేసాను. ఓకే. రతిక, రాధిక, రాధిక. ఓకే ఓకే. యావర్, యావర్ ఫైటర్. కానీ నాకు అంటే జస్ట్ వాంట్, ఇది యావర్ గురించి కదా, జస్ట్ వాంట్ ఎక్స్ప్రెస్ సంథింగ్. మంది బిగ్ బాస్ తెలుగు అయినప్పుడు బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా నాన్ తెలుగు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాల. ఈ సీజన్ లో ఎస్పెషల్లీ మా సీజన్ లో తెలుగులో మాట్లాడకపోతే మాకు పనిష్మెంట్లు పడేవి, పనిష్మెంట్స్ పడేవి. బిగ్ బాస్ వచ్చి తిట్టాడు మమ్మల్ని, తెలుగులో మాట్లాడండి, మీరు తెలుగులో మాట్లాడలేదు. తీసుకున్నారు బిగ్ బాస్ లైట్ తీసుకున్నారు, వీళ్ళందరూ హిందీ ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చూస్తే షకీలా, కిరణ్ రాథోర్, వాళ్ళకి తెలుగు యావరు, శుభశ్రీ కొంచెం పర్వాలా వీళ్ళందరి మీద, బట్ వీళ్ళందరూ నాన్ తెలుగు. అవునవును. ఇట్స్ ఓకే, నాన్ తెలుగు వాళ్ళని తీసుకో ప్రాబ్లం లా, బట్ మినిమం ఏంటంటే తెలుగులో మాట్లాడాలి ఫ్లూయెంట్ గా, తెలుగు అర్థం అవ్వాలి. ఇప్పుడు యావర్ ఈజ్ ఏబుల్ టు కొంచెం మాట్లాడగలుగుతున్నాడు, అలవాటు అయింది కాబట్టి. బట్ అదే నాకు అర్థం కాల, చాలా మంది నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు బిగ్ బాస్ కి అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళని పక్కన పడేసి వీళ్ళని తీసుకున్నారు. మరి ఆ పార్షియాలిటీ ఏంటో నాకు తెలియలే ఈ నాన్ తెలుగుస్ మీద. మేబీ పిఆర్ఓస్ ప్రెజర్ అయ్యి ఉండొచ్చు. పిఆర్ది కాదు, టీమ్ దే అయి ఉంటుంది నేను అనుకుంటున్నా. టీమ్ లోనే కొంచెం నాన్ తెలుగు పార్షియాలిటీ ఉందేమో అనిపించింది. ఇంతకీ గేమ్ ప్లే ఎలా ఉంది యావర్ది? యావర్ గేమ్ చిత్త కొట్టేస్తున్నాడుగా, అందుకే కదా ఇంతకాలం నిలబడ్డాడు, బికాస్ ఆఫ్ హిస్ గేమ్. నేను కూడా టాస్క్ చూసాను, అందరు మొహాన్ని నీళ్ళు కొడతా ఉంటారు కదా, మట్టి వేసి అదంతా, అప్పుడు అనిపించింది నాకు అబ్బా ఇటు బాగా ఆడాడరా అనుకున్నాను. అప్పుడు దాకా ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ హిమ్. అదర్వైజ్ తను కూడా ఏదో మరి ఇన్ఫ్లుయెన్స్ లో ఆడుతున్నాడేమో అనిపించింది ఇంతకాలం. ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయినట్టున్నాడు ఈ మధ్య, కొంచెం స్లో అయ్యాడు. ఆయన ఎక్కువ వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాడు, శివాజీ గారిది వాళ్ళది, బికాస్ తనకి బుక్ చదవలేడు, ఇన్స్ట్రక్షన్స్ అర్థం కావు, వీళ్ళే చదివి చెప్పాలి. సో వీళ్ళదే ఎక్కువ గైడెన్స్ ఉంది అనిపించింది నాకు. నేనుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కాదు, పోయి చదువుకునేవాడిని. నేనుంటే అది అనేసేవాడిని. పాపం కదా, పాపే ఉంది, నువ్వు తెలుగు షోకి వచ్చావు, తెలుగు నేర్చుకుంటురా మినిమమ్. నేను ఎందుకు, ఇప్పుడు యు ఆర్ మై ఫెలో కంటెస్టెంట్, నువ్వే అర్థం చేసుకో, నువ్వే చదువుకుని అనేవాడు. నేనైతే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కాదు నేనైతే. ఓకే. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, ఫైటర్. రైతు బిడ్డ కదా ఆయన, సో డెఫినెట్ గా విన్ అవుతారు అనుకుంటున్నా. నేనైతే పక్కా ప్రశాంత్ గెలుస్తాడు అనుకుంటున్నా, అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం. ఆయన ఐ ఆల్సో నో హౌ స్టార్ మా థింగ్స్ సమ్ టైమ్స్, బికాస్ నేను బీబీ జోడీలో చూసా, మా సీజన్ లో చూసా, దే లుక్ ఫర్ అ నైస్ స్టోరీ ఆర్క్. నేను చెప్పా కదా, ఇప్పుడు నాగ్ సార్ వచ్చే స్టేజ్ మీద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ ట్రోఫీ అందుకుంటున్నాడు అని చెప్పి ఆ డైలాగ్ కోసం అన్న ఆయన గెలిపిస్తారు అని నేను అనుకుంటున్నా. గెలిపించకపోతే ప్రజలు ఊరుకోరు కూడా, అంత అంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి. ముందు నుంచి కూడా ఉంది కదా అతనికి, బిఫోర్ బిగ్ బాస్ కూడా ఐ థింక్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ హిస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. వీళ్ళకంటే పాపులర్ ఆయన, అమ్మర్ వీళ్ళందరి మీద ఎక్కువ పాపులర్ ఆయన. ఈస్ నాట్ అ కామనర్, ఐ ఫీల్ జస్ట్ దట్ ఆయన టీవీలో యాక్ట్ చేయడు కానీ, బట్ ఈస్ అన్ యూట్యూబర్ కదా, చాలా ఫేమస్ యూట్యూబర్ ఆయన. సో బట్ యా ఐ మీన్ I think he will definitely win, and he deserves to be a winner. అంటే అతని గేమ్ ప్లాన్, అతను ఆడిన స్ట్రాటజీస్ గానీ, ద వే హీ డిఫెండెడ్ హిమ్సెల్ఫ్. బ్యాడ్ బిహేవియర్ సమ్ టైమ్స్ ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో వచ్చేస్తుంది, అది పక్కన కంటెస్టెంట్స్ బట్టి కూడా ఉంటుంది. అది మన అవతల కంటెస్టెంట్స్ మనం ప్రవోక్ చేస్తే మనం కూడా బ్యాడ్ బిహేవియర్ లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, బట్ మనం సమ్ టైమ్స్ కంట్రోల్ చేసుకోగలం, సమ్ టైమ్స్ చేసుకోలేం. Could be avoided sometimes, but it's okay. It's all part of the game. శుభశ్రీది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటే మీరు ఏమంటారు? అన్ఫెయిర్ కదా, డెఫినెట్లీ అన్ఫెయిర్. యాక్చువల్లీ తను చాలా బాగా ఆడుతున్న టైంలో తను బయటకు వచ్చింది. అదే చెప్పేది, ఈ మనిషి నుంచి మనకి కంటెంట్ అయిపోయింది చాలు అని అనుకున్నప్పుడు పంపించేస్తారు వాళ్ళు, అది ఓటింగ్ తో సంబంధం ఉండదు. లైక్ ఈ మనిషి నుంచి మనకి ఇంకా ఇప్పుడు తేజ ఉన్నాడు, మంచి కామెడీ బాగా ఇస్తున్నాడు, సో తను పంపించేస్తే కామెడీ తగ్గిపోతుంది కదా షోలో, అందుకని తనకు ఓటింగ్ లేకపోయినా కూడా ఉంచుతారు.
జస్ట్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, తనకి అలా ఉంచారు నేను అనట్లేదు కానీ ఉమ్, సో అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు శుభ ఏంటి గ్లామర్ డాల్ ఉమ్, బాగా ఆడినా కూడా నెక్స్ట్ బ్యాచ్ లో గ్లామర్ డాల్స్ వస్తున్నారు కదా ఉమ్, ఉమ్, ఉమ్. సెకండ్ బ్యాచ్ లో. ఓకే యా సో అందుకని ఓకే చాలే అమ్మాయి నుంచి కంటెంట్ మనకి చాలు అని పంపించి కొత్త వాళ్ళు తీసుకో అని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే ఓటింగ్ తో సంబంధం ఉండదు. మనం అనుకుంటాం మనం ఓట్లు వేయలేదు అందుకని వెళ్ళిపోయారు వీళ్ళు ఉమ్, అని. సోషల్ మీడియా ఎస్పెషల్లీ ట్విట్టర్ లో అనుకుంటారంటే మేము వీళ్ళకి ఓట్లు వేయలేదు అందుకని మేమే ఎలిమినేట్ చేసాం వీళ్ళని అనుకుంటూ ఉంటారు. ఓకే అంత లేదమ్మా అనుకుంటున్నారు. అనుకున్నది ఒకటే అయ్యేది అంతా వాళ్ళ ఇంకొకటి. చేతిలో ఉంది ఎవరిని పంపించాలి ఎవరిని గెలిపించాలి. ఉమ్, వాళ్ళు గేమ్స్ కూడా అట్లనే డిజైన్ చేస్తారు. ఇప్పుడు మ్మ్. నిన్ను గెలిపించాలనుకో ఒక స్పెసిఫిక్ గేమ్ లో ఉమ్, నీకు ఏది ఈజీ అవుతుంది గేమ్ నువ్వు ఎందులో బాగా ఆడగలవు అలాంటి గేమ్లు పెట్టిస్తారు. ఓకే లైక్ ఇఫ్ దే వాంటెడ్ టు విన్ యూ ఉమ్, ఉమ్. అలా ఉంటాయి వాళ్ళకి. కొన్ని ఫిజికల్ గేమ్స్ ఓన్లీ బాడీ ఉన్న వాళ్ళే ఆడగలరు. Yeah. సో కొన్ని మైండ్ గేమ్స్ కొంతమంది మాత్రమే మ్మ్. ఆడగలరు. సో అలా గేమ్ ప్లాన్స్ లో కూడా అట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి లైక్ ఇప్పుడు ఎవరున్నాడు తను ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, ఉమ్, సో తనకి హెల్ప్ అయ్యే గేమ్ ఏదో ఇస్తారు. ఉమ్, ఆర్ యూనో కొంతమంది సినిమాల నాలెడ్జ్ ఎక్కువ ఉమ్, ఆర్ తనకి వాళ్ళకి అలా హెల్ప్ అయ్యేలాగా ఇస్తారు. ఉమ్, కొన్ని కొన్నిసార్లు సంచాలకే ఉండడు ఉమ్. అవును. కొన్ని Yeah. గేమ్స్ లో. మ్మ్. అప్పుడు ఎవరు బిగ్ బాసే డిసైడ్ చేస్తాడు విన్నర్. ఉమ్, అది ఎవరు కంటెస్ట్ చేయలేరు దాన్ని, వాళ్ళకి మ్మ్. తెలియదు కూడా, టైమర్ ఉండదు, ఉమ్, ఎవరు ఎక్కువసేపు ఉన్నారో తెలియదు. ఉమ్. సో అప్పుడు అండ్ కొన్ని గేమ్స్ లో కూడా ఇప్పుడు లైక్ ఎవరికైతే సంచాలక్ డిసిషన్ అంటారు కదా, మ్మ్. వీళ్ళు చాలా అన్ఫెయిర్ గా కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంటారు. మ్మ్. సో అక్కడ ఉన్న పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అమర్ అనుకోండి, శోభ ప్రియాంక ఉంటే అమర్ విన్ అవ్వడానికి అన్ఫెయిర్ డిసిషన్స్ తీసుకుంటారు. మ్మ్. సంచాలక్ ని కూడా అలా కావాలని కొన్ని గేమ్స్ లో పెడుతుంటారు. పెట్టచ్చు. అది కూడా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే అది కూడా కంటెంటే, డ్రామా. ఓకే బికాస్ దే విల్ ఎక్స్పెక్ట్ ఓకే మనం ఈ మనిషిని పెడితే వీడికి ఫేవర్ చేస్తుంది, అప్పుడు వాళ్ళందరూ కొట్టుకుంటారు, మనకు డ్రామా వస్తుంది. అలాంటి ఒక క్యాలిక్యులేషన్ ఉండొచ్చు వాళ్ళకి, ఓకే ఓకే. చెప్పలేం. ఇప్పుడు శోభ ప్రియాంక అండ్ అమర్ గురించి వన్ వర్డ్. అమర్ చైల్డిష్ అబ్బా. అమర్ పాపం వాడు ఏదైనా 100% ఇస్తాడు. వాడు బ్యాడో గుడ్డో అని పక్కన పెడితే ఐ ఫీల్ ఈ షో ఇంత ఎంటర్టైనింగ్ అవడానికి హీఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో నన్ను అడిగితే ఎంటర్టైన్మెంట్ లో టాప్ మనోడు షోలో. వీళ్ళందరి మీద ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అయితే అమరే. ఓకే అదైతే అన్డౌటెడ్. అది ప్రియాంక ఇట్స్ నంబర్ ఆఫ్ మీమ్స్ దట్ హీ క్రియేటెడ్ అమర్ మీద, యా అమర్ వల్ల. అదే ఎంటర్టైన్మెంట్. అండ్ బోలే నెక్స్ట్ సెకండ్ బోలే. ఆయన పానీ మొత్తం వెరీ ఫన్నీ గై. చాలా వచ్చాయి. సో అదే ఎంటర్టైన్మెంట్ లో వీళ్ళిద్దరు టాప్. అసలు వీళ్ళని ఎవరు ఫస్ట్ అయితే అమరే ఓకే అన్డౌటెడ్. ఎంటర్టైన్మెంట్ లో అసలు అమ్మని బీట్ చేసిన వాళ్ళు లేరా. ప్రియాంక వచ్చి షీ ఈస్ వెరీ కంపోజ్డ్ గర్ల్. నాకున్న అందరి గర్ల్స్ హౌస్ మేట్స్ లో ఐ ఫెల్ట్ షీ ఈస్ ది బెస్ట్ గర్ల్. చాలా కంపోజ్డ్ గా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా తన మెంటల్ కంపోజర్ ఎక్కడ పోగొట్టుకోకుండా పాపం చాలా ఇబ్బందులు పడి వాళ్ళకి యూనో బాగా స్ట్రెస్ అయిపోయి అటు ఇటు వీళ్ళకి హెల్ప్ చేయాలా వాళ్ళకి చేయాలా, వీళ్ళేమనుకుంటారు ఆడేమనుకుంటాడు అనుకుంటూ బాగా నలిగిపోయింది. గౌతమ్ కిచ్చి తర్వాత అమర్ కిచ్చి అయినా కూడా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగింది చాలా చక్కగా. సో ఐ ఫెల్ట్ ప్రియాంక ఇస్ ది దట్స్ వై షీ ఇస్ ఇన్ టాప్ 6 నో, బికాస్ షీ ఇస్ ది టాప్ గర్ల్. 9 ఉంటే 9 కూడా ఉండేది. దెన్ శోభ కొంచెం ట్రబుల్సమ్ గర్ల్. బాగా గొడవలు పెట్టుకుంటుంది కదా, అంటే టెంపర్మెంటల్ కొంచెం. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ కి బాగా గట్టిగా సపోర్ట్ చేస్తుంది. నా ఫ్రెండ్ అంటే వీళ్ళకి ఎట్లయినా హెల్ప్ చేయాల్సిందే. సో దట్ ఈస్ వెరీ నైస్. కానీ వెళ్ళే వీక్ కూడా ఫన్ టాస్క్ లో ప్రియాంకకి ఇచ్చాడు అమర్, నాకు ఇవ్వలేదు అనేసి పెద్ద హైరాణ చేస్తుంది. కొంచెం అదే చైల్డిష్ అండ్ టెంపర్మెంటల్. బట్ ఏంటంటే అదే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ముగ్గురులో తను ఎక్కువ అమర్కి ఎక్కువ సైడ్ అవుతుంది అనుకుంటా, ఐ గెస్. అమర్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అమర్ ఏదో కెప్టెన్సీ టాస్క్ లో బాగా హెల్ప్ చేశారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ త్వరలోనే మళ్ళీ మీ మూవీ ఇంటర్వ్యూ మేము చేయాలని అనుకుంటున్నాము, త్వరగా రిలీజ్ చేసేయండి. నా చేతిలో ఉంది అంతా. అండ్ అర్జున్ ని మేము ఒక మంచి లవర్ బాయ్ లా కూడా చూడాలనుకుంటున్నాము ఒక మంచి ఫిల్మ్ లో. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.